ఆపరేషన్ సింధూర్ కాస్త పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. భారత త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది ప్రభుత్వం. భారతదేశానికి అస్థిరత సృష్టించడానికి, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులతో ప్రారంభించినటువంటి చర్యకి ప్రతి చర్య యుద్ధమే అయ్యింది. ఏదైతే తీవ్రవాదుల్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఇక్కడున్న ప్రజల్ని చంపి, మగవాడిని చంపి, ఆడవాళ్ళ నుదుటన సింధూరాన్ని తుడిచి వెళ్ళి మోడీకి చెప్పుకోమంటే ఆ విన్నటువంటి మోడీ కొట్టిన దెబ్బ ఉగ్రవాదుల మూలాలని అంతం చేస్తుంటే, ఆ అంతమవుతున్నటువంటి మూలాల తరపున పరిరక్షకులుగా పుట్టుకొచ్చినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక పాలకులు దాడులు చేయడానికి సిద్ధపడితే పొద్దున్నే వచ్చినటువంటి మిస్సైల్స్ని కూల్చిపడేసిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే దానికి సమాధానంగా లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూల్చి చూపించింది భారతదేశం. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. మన దేశం మీదకి వరుసపెట్టి